సో మాండూక్యోపనిషత్ మన పాఠ్యాంశం. మాండూక్యోపనిషత్తు అద్వితీయమైన అద్వైతానికి మాతృగర్భాలయం. మాండూక్యోపనిషత్ అన్న శబ్దం శ్రవణం చేసినప్పుడు మీ మదిలో స్ఫురించాల్సింది మండూకం కాదు, ఓంకారం. ఓంకారం అన్న శబ్దం శ్రవణం చేసినప్పుడు మీ మదిలో స్ఫురించాల్సింది మాతృక మూలం. మాతృక మూలమే కాదు, ఏకత్వం. అనేకం ఇంకా అనేకం అవ్వక ముందు ఉన్న ఏకం. ఎందుకంటే మీ ఒక్కళ్ళ మాతృక గురించి కాదు, విశ్వం యొక్క మాతృక గురించి. సర్వులు సమస్తం యొక్క మాతృక, స్వయం యొక్క మాతృక, సర్వుల యొక్క మాతృక, సమస్తము యొక్క మాతృక ఓంకారం. ఆ ఓంకారీశ్వరులు స్వయంగా మీరేనని ఆ ఓంకారీశ్వరుడుగా దర్శించిన దర్శన వైభవం ఎంత వైభవపేతంగా ఉంటుందో మనం తెలుసుకున్నాం. ఒక రకంగా చెప్పాలంటే మీరే ఆ ఓంకారీశ్వరులు అయినప్పుడు, మీలో వ్యక్తమైనదంతా ఓంకారమే అయినప్పుడు, ఇంకా అవ్యక్తంగా ఉన్నది కూడా ఓంకారమే అయినప్పుడు, ప్రస్తుతం మీరు వ్యక్తం చేస్తున్నది కూడా ఓంకారమే అయినప్పుడు, ఇంకా వ్యక్తానికి అవ్యక్తానికి వ్యక్తమవుతున్న దానికి అతీతంగా ఏదైనా ఉంటే అది కూడా ఓంకారమే అని తెలుసుకున్నప్పుడు, ఆ ఓంకారం యొక్క దృక్కోణంలోంచి ఆ ఓంకారం యొక్క గతిని, ఆ ఓంకారం యొక్క యానాన్ని, ఆ ఓంకారం యొక్క మహాప్రస్థానాన్ని తర్వాత 12 శ్లోకాల్లో చెప్పబడుతున్నదేమో అనేది నాకు అర్థమైంది. మొదటి శ్లోకంలో ఓంకారం గురించి చెప్పి ద్వితీయ శ్లోకంలో ఇంకేదో దాని గురించి చెప్పరని నేను ఆశిస్తున్నా. సో ఈ శ్లోకంలో ప్రబోధించబడిన 12 శ్లోకాలు ఆ ఓంకారం యొక్క దర్శనాన్ని, ఆ ఓంకారాన్ని ఎలా దర్శించాలో, ఆ ఓంకారం యొక్క దర్శనంలోంచి దర్శిస్తే ఏ రకమైన దర్శనాలు మనకి దర్శనమిస్తాయో అన్న చందంగానే ఉన్నదన్నట్లుగా నేను భావిస్తాను. సో ఎక్కడ యూటర్న్ తీసుకుని ఓంకారాన్ని వదిలేసి ఇంక దేని గురించి చెప్పట్లేదేమో నేను అనుకుంటున్నా. ఓంకారంలో చెప్పబడిన ప్రతి ప్రవచనం అంటే మాండూక్యోపనిషత్తులో తొలి శ్లోకంలోనే ఏం చెప్పారో అర్థమవుతోంది. కాబట్టి తదుపరి శ్లోకాలు కూడా మొదటి శ్లోకంలో చెప్పబడిన ఓంకారం యొక్క దార్శనికతనే చెప్పబడిందని నేను యోచిస్తూ మరి ఆ అంతరార్థాన్ని గ్రహించగలిగే సామర్థ్యాన్ని మనకి ఇవ్వమని చెప్తూ మరి రెండో శ్లోకంలోకి విజయోత్సాహంతో మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ప్రవేశించే ప్రయత్నం చేస్తాం. మాండ్యూకోపనిషత్ 2వ శ్లోకం. సర్వం హేతత్ బ్రహ్మ అయమాత్మ సోయమాత్మ చతుష్పాత్. మళ్ళీ సర్వం హేతత్ బ్రహ్మ అయమాత్మ సోయమాత్మ చతుష్పాత్. భావం: ఇవన్నీ భగవంతుడే, ఈ ఆత్మ కూడా భగవంతుడే. ఈ ఆత్మ 4 పరిమాణాలు కలది. ఏతత్ ఈ, సర్వం సమస్తం, బ్రహ్మ హి భగవంతుడే, అయం ఈ ఆత్మ ఆత్మ, బ్రహ్మ భగవంతుడే, సహ ఆ అయం ఈ ఆత్మ ఆత్మ, చతుష్పాత్ 4 పరిమాణాలు కలది. సో ఇవన్నీ భగవంతుడే, ఈ ఆత్మ కూడా భగవంతుడే. ఈ ఆత్మ 4 పరిమాణాలు కలిగి ఉన్నది అని చెప్పబడింది ద్వితీయ శ్లోకంలో. మొదటి శ్లోకంలో ఈ లోకం యావత్తు ఓంకారమే అని చెప్పి, రెండో శ్లోకంలో ఈ లోకం యావత్తు భగవంతుడే అని చెప్పబడింది. అంటే కాస్త సూక్ష్మ దృష్టిలో మీరు దాన్ని అధ్యయనం చేయటానికి ప్రయత్నిస్తే ఈ లోకం యావత్తు ఓంకారమే అయినప్పుడు ఓంకారం కానిది ఇంకేం ఉండడానికి అవకాశం లేదుగా. మళ్ళీ భగవంతుడు విడిగా ఎవరు ఉండుండరుగా. కాబట్టి కాస్త లోతుగా కాస్త లోతుగా అధ్యయనం చేస్తే అవ్యక్తంగా ఉన్న దైవమే ఓంకారమని, వ్యక్తమైన ఓంకారమే దైవమని, ఓంకారమే ఒక నిర్దిష్టమైన స్థితిలో, ఓంకారం యొక్క ప్రయాణంలో ఒక నిర్దిష్టమైన స్థితిలో ప్రయాణిస్తున్న ఓంకారాన్ని దైవంగా గుర్తించారని. ఏంటి? ఓంకారం తన మహాప్రస్థానంలో అనేక మజిలీలు చేస్తూ వచ్చిందని,
ఓంకారం యొక్క మహాప్రస్థానంలో ఒకానొక మజిలిని భగవంతుడు అని అంటారని తేటపడిపోతుంది. వెరసి ఓంకారమే దైవమని, దైవమే ఓంకారమని మొదటి శబ్ద ప్రయోగంలోనే మనకి తేటపడిపోతాం. ఏంటి? ఓంకారమే దైవమని, దైవమే ఓంకారమని. ఎందుకంటే ఈ లోకం యావత్తు ఓంకారమే అని మునుపటి శ్లోకంలో మహర్షి చెప్పినప్పుడు, తదుపరి శ్లోకంలో ఈ లోకం యావత్తు దైవమే అన్నప్పుడు ఆ ఓంకారమే దైవంగా రూపాంతరం చెందిందనో, ఆ ఓంకారం ఓంకారంగా ఉంటూ దైవంగా పరిణమించిందని స్పష్టంగా అర్థమవుతుంది. ఓంకారం అక్షరం కాబట్టి తన స్థితిని అలాగే కొనసాగుతూ ఉంటుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓంకారం ఎక్కడ మటుమాయం అయిపోలా. ఓంకారం ఇప్పటికీ మీ అంతరంగంలో సుస్థిరంగా, శాశ్వతంగా, అకలుషితంగా ఆ ఓంకారీశ్వరుడు మీలో అలాగే భాసిల్లుతూ ఉన్నారని గుర్తుపెట్టుకోండి. సో ఓంకారం ఓంకారంగా ఉంటూ తదుపరి స్థితిలో దైవంగా పరిణమించిందని అర్థం చేసుకోండి. వీటన్నిటినీ పరిగణించి నేను వ్యక్తమైన ఓంకారమే దివ్యత్వమని, అవ్యక్తంగా ఉన్న దైవమే ఓంకారమని నేనైతే భావిస్తున్నాను. అంతే మరి. సో ఓంకారమే దైవం. సో విశ్వమంతా ఓంకారమే, విశ్వమంతా దైవమే. విశ్వమంతా ఓంకారమే, విశ్వమంతా దైవం. సో ఆ ఓంకారం యొక్క మహాప్రస్థానంలో ఒక నిర్దిష్టమైన స్థితి ఓంకారం, మరో నిర్దిష్టమైన స్థితి దైవం. ఇప్పుడు మీకు భగవద్గీత 17వ అధ్యాయం 23వ శ్లోకం గుర్తొచ్చేసి ఉంటుంది. ఓం తత్సత్. దైవానికి 3 పేర్లు ఉన్నాయి. ఒకటి ఓంకారము, ఒకటి తత్, ఒకటి సత్. మీకు అర్థమైపోయింది. ఓం తత్ అయింది. తత్ అంటే దైవం, అదే సత్ అయింది. సో ఓంకారం యొక్క ఒక నిర్దిష్టమైన రూపం ఓంకారం అయితే మరో నిర్దిష్టమైన రూపం దైవం. ద మేనిఫెస్టెడ్ ఓంకారం కెన్ బి టర్మ్డ్ యాజ్ గాడ్. The God which is yet to manifest can be termed as ఓంకారం. నిరాకారమైన దైవమే ఓంకారం, సాకారమైన దైవమే ఓంకారం. ఇది నేను చెప్పింది ఎక్కడ? సాకారమైన ఓంకారమే దైవం, నిరాకారంగా ఉన్న దైవమే ఓంకారం అన్నట్టుగా కూడా మనం, ఆకారం అంటే స్వరూపం అని కాదు, ఎక్స్ప్రెస్డ్ ఫామ్ అని. ఆకారం అంటే ఎక్స్ప్రెస్డ్ ఫామ్ అని కాదు. The expression of Omkaram is God. The God which is yet to be expressed is called as Omkaram అని నాకైతే అర్థమైంది. తర్వాత ఏమన్నారు మహర్షి? అయం ఆత్మా బ్రహ్మ, ఈ ఆత్మే దైవం అన్నారు. ఎంత అద్భుతమో చూడండి సదస్సులారా. ఆ ఓంకారం యొక్క మహాప్రస్థానాన్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సాధకులారా, సదస్సులారా, ఆ ఓంకారం యొక్క మహాప్రస్థానాన్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆ ఓంకారమే దైవంగా, ఆ దైవమే ఆత్మ చైతన్యంగా పరిణమించింది. అంటే ఓంకారం యొక్క మహాప్రస్థానంలో ఒక మజిలీని ఓంకారం అన్నాము, మరో మజిలీని దైవం అన్నాము, ఇంకో మజిలీని ఆత్మ అంటున్నాము. కాబట్టి ఓంకారానికి దైవానికి అభేదమే ఉన్నది. దైవానికి మీ నిజితత్వమే ఉన్న ఆత్మ చైతన్యానికి మధ్య అభేదమే ఉన్నది. కాబట్టి ఓంకారమే దైవం, దైవమే ఆత్మ. కాబట్టి ఓంకారమే ఆత్మ. సో మీరు ఆత్మలేనా దేహాలా? మీరు ఆత్మ చైతన్యాలైనా దేహాలా? పంచభూతాలతో పరినిర్మితమైన ఈ పాంచభౌతిక దేహమా మీరు? అయం కదాచిత్ న జాయతే, అయం కదాచిత్ న మ్రియతే, అయం కదాచిత్ న భూత్వా న భవిత న భూయః, అయం అజః నిత్యః శాశ్వతః పురాణః న హన్యతే హన్యమానే శరీరే. భగవద్గీత 2వ అధ్యాయం 20వ శ్లోకం గుర్తుంది కదా. నేను ఆత్మని, దేహాన్ని కాదు.
తల్లి గర్భాన్ని ఆశ్రయించి పుట్టింది నేను కాదు, దేహం. మరణం అనే వెకిలి అనుభవాన్ని పొందింది నేను కాదు, దేహం. నేను ఎప్పుడు పుట్ల మరణించరా, నాకు వర్తించవు అన్నాడు. అమరత్వం ఏంటి, చావే లేనుడికి అమరత్వం ఏంట్రా సన్నాసి అన్నాడు ఆయన. జన్మలు నాకు వర్తించవు. పుడుతుంది దేహం, మరణిస్తుంది దేహం. శాశ్వత నిత్య పురాణ. ఆత్మ చైతన్యాన్ని ఉన్న నేను దేహంలోకి ప్రవేశించా కానీ దేహంగా మారిపోలా. పంచభూతాత్మకమైన ఈ భౌతికమైన ప్రపంచంలోకి ప్రవేశించా కానీ ఆ భౌతికత నేను మారిపోలా. భౌతికతలో ఉంటూ నేనుగా ఉన్నాను. భౌతికతలో ఉంటూ నేను ఫలానా పట్టు వస్త్రాన్ని ధరించా కానీ నేను పట్టు పురుగులా మారిపోలా. పట్టు వస్త్రాన్ని ధరించి పట్టు వస్త్రంలో నేనుగా ఉన్నా. సో నేను భౌతికతలోకి ప్రవేశించాను కానీ భౌతికతగా నేను మారిపోవాలి. నేను మానవుడిలోకి ప్రవేశించా కానీ మానవుడిగా నేను మారిపోవాలి. అందుకే పంచేంద్రియాలతో పంచభూతాలతో పరినిర్మితమైన దేహంలో ఉన్నా కూడా పంచేంద్రియాలు నా అస్తిత్వాన్ని పసిగట్టలేకపోతున్నాయి. దో ఐఎమ్ వెరీ మచ్ రిడిల్డ్, దో ఐఎమ్ వెరీ మచ్ క్యాప్టివేటెడ్ ఇన్ ది ఫిజికల్ ఎంబాడిమెంట్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ సెన్సరీ ఆర్గాన్స్, స్టిల్ the sensory organs are not able to figure out my existence. Still I am beyond the పంచభూతాస్. అందుకే అగ్ని నన్ను కాల్చలేకపోతుంది, నన్ను నీళ్లు తడపలేకపోతున్నాయి. సో అంత గోప్యంగా ఉన్నా, అంత గుప్తంగా ఉన్నా. నేను నిత్య నిర్దోషిగా భాసిల్లుతున్నా. ఏవి నాకు తగిలట్లా. చెప్పండి, మీరు ఇప్పటికి దేహాలా ఆత్మ చైతన్యాలా? సో మీ ప్రయాణం ఎలా జరిగింది? మొట్టమొదటిగా మీరు ఓంకారీశ్వరులుగా ఉన్నారు. ఓంకారీశ్వరులే అయిన మీరు దైవాలుగా పరిణమించారు. దైవాలే అయిన మీరు ఆత్మ చైతన్యాలుగా వికసించారు. ఓకేనా? మరి ఓంకారం పోయి దైవం వచ్చిందా? ఓంకారం ఉంటూ దైవం వచ్చిందా? దైవం పోయి ఆత్మ చైతన్యం వచ్చిందా? దైవం ఉంటూ ఆత్మ చైతన్యం ఉందా? అంటే మీరే ప్రస్తుతం ఓంకారీశ్వరులు, మీరే దైవాలు, మీరే ఆత్మ చైతన్యాలు. సో ఓంకారంగా ఉన్నప్పుడు మీ స్వరూప స్వభావ ప్రభావాలు ఇప్పటికీ మీకు ఉన్నాయా లేవా? దైవంగా ఉన్నప్పుడు మీ స్వరూప స్వభావ ప్రభావాలు ఇప్పటికీ మీకు ఉన్నాయా లేవా? ఉన్నాయి. సో ఆత్మ చైతన్యంగా ఉన్నప్పుడు మీ స్వరూప స్వభావ ప్రభావాలు ఇప్పటికీ మీకు ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. అన్నీ ఏకకాలంలో ఉండం కదా. రమణీయమైన అంశం, మనోహరమైన అంశం, శ్లాఘనీయమైన అంశం అదే కదా కదా. సో మీరు ఆత్మ చైతన్యాలు. మీరెవరు? దివ్యమైన ఆత్మ చైతన్యాలు, దివ్యమైన కాంతి. ఇక్కడ నేను సాధకులను ఒకటి అడుగుతాను. మీ మాతృక గురించి, మూలం గురించి, మీ ప్రయాణం గురించి, ఆత్మ చైతన్యం అవ్వకు ముందున్న స్థితి గురించి అంత విశేషంగా మనస్సును హరించే రీతిగా మనోహరంగా చెప్పబడితే ఒకసారి మీకు ఇదేమన్నా సబబా? మీరు మీ మాతృక జంతుజాలం నుంచి వచ్చిందని, 64 లక్షల జీవరాశులలోంచి మీరు వచ్చారని, మొదటిగా పురుగుగా పుట్టారని, పురుగు పుణ్యం చేయటం వలన మీరేదో ఒక జంతువుగా మారని, ఆ నిర్దిష్టమైన జంతువుగా చేయటం వలన మీరు ఇంకేదోగా మారారని, ఆ పుణ్యాల ఫలస్వరూపంగా పుణ్యాలన్నీ ఫలించి లాస్ట్కి మీరు మానవుడిగా మారారని, ఈ మానవుడిగా మారినప్పుడు కూడా మీరు ఏదైనా తినకూడదు తిన్నా, చూడకూడదు చూసినా మళ్ళీ మీరు ఆ జంతుజాలాలుగా మారిపోతారని అని చెప్పబడితే రెండు మీ గురించి మీరు యోచించడానికి రెండు మీకు అందుబాటులో ఉన్నాయి. నేనే ఓంకారీశ్వరుడిని, నేనే దైవాన్ని, దైవమే ఉన్న నేను ఆత్మచైతన్యంగా పరిణమించానని మీరు అర్థం చేసుకుంటారో, లేకపోతే పుణ్యం చేయటం వల్ల పురుగు మానవుడు అయ్యింది, పాపం చేస్తే మానవుడు పురుగు అవుతాడని ఆ పురుగుల వైపు పరుగులు తీస్తారో, లేకపోతే పురుషోత్తముడి వైపు పరుగులు తీస్తారో మీ ఇష్టం. ఎప్పుడు నిర్ణయం మీ చేతుల్లోనే ఉన్నది, మీ ఇష్టం. మీరు ఎట్లా అనుకుంటారో అనుకోండి. కానీ ఆ ఆత్మ చైతన్యంలో ఇప్పుడు 4 వ్యవస్థలు ఉన్నాయి. చతుష్పాద 4 వ్యవస్థలు ఉన్నాయి. The grandest beautiful Omkaram has transformed itself into
a beautiful thing called God, and the God in turn has transformed himself to a beautiful grandness called spirit or consciousness. One thing you have got to understand, realize is the God is not at the cost of Omkaram. It is not that the Omkaram has vanished and the God has emerged. The Omkaram still retains and enjoys, celebrates its existence. The Omkaram still celebrates its existence. The point of view of Omkaram is still alive. The dimension, the prism of Omkaram is still very much alive. And the second dimension is God. The dimension of God is still alive. The third dimension here is spirit, the consciousness. It is still alive. All the three dimensions, all the three grandest dimensions are still అవైలబుల్, వెరీ మచ్ అలైవ్ అని మాత్రం మీరు అర్థం చేసుకోండి. సో దానికి ఎవరికి 4 పాదాలు ఉన్నాయి, ఎవరికి 4 స్థితులు ఉన్నాయి? ఓంకారానికి, ఓంకారంగా మారిన దైవానికి, దైవం ఆత్మగా కనిపిస్తున్న దైవానికి 4 స్థితులు ఉన్నాయి. మీరు దేహమా ఆత్మ చైతన్యమా? దేహాలు కాదుగా, ఆత్మ చైతన్యాలు, అంతేగా. సో ఎవరిలో 4 వ్యవస్థలు ఉన్నాయని చెప్తున్నారు? ఆత్మ చైతన్యంలో 4 వ్యవస్థలు. దేహంలోనా? ఆత్మ చైతన్యం కదా. కాబట్టి ఇప్పటికిప్పుడు మీరే ఓంకారీశ్వరులని, ఓంకారం యొక్క దార్శనికత దృక్కోణం మీలో సజీవంగానే ఉన్నదని, మొత్తం విశ్వమంతా ఏకమే కనిపించగలిగే ఒక దార్శనికత మీకుందని, విశ్వమంతా వ్యక్తమైన ఓంకారం, దివ్యత్వంగా పిలువబడుతున్న వ్యక్తమైన ఓంకారం, ఆ దివ్యత్వం యొక్క దృక్కోణంలోంచి విశ్వాన్ని దర్శించగలిగే దార్శనికత మీలో ఎప్పటికీ సజీవంగానే ఉన్నదని, ప్రత్యేకతకి ప్రతీకా సర్వము తానే అయి ఉంటూ, సర్వము ఈ స్వయమే, స్వయమే సర్వమై విరాజిల్లుతూ, ప్రతి స్వయానికి తనకి మాత్రమే ప్రత్యేకించి ఒక ప్రత్యేకత ఉంటే అది ఆత్మ చైతన్యం. సర్వము ఈ స్వయంలో నిక్షిప్తమై ఉన్నా, స్వయమే సర్వమై విరాజిల్లుతున్నా, ప్రతి స్వయానికి తనకి మాత్రమే ప్రత్యేకించి ఒక ప్రత్యేకతనే, ఆ అద్వితీయాన్నే మన ఆత్మ చైతన్యం అనుకుంటాం. సో ఈ 3 దృక్కోణాలు మీలో సజీవంగా ఉన్నదని, మీరు జంతు పరిణామక్రమాలు పుణ్యం చేయటం వలన ఆవిర్భవించలేదని, ఇప్పటిదాకా ఇతరోత్తర జ్ఞానాల వల్ల మీకు అలా ఒకవేళ లోపభూయిష్టమైన అభిప్రాయం ఏర్పడిన సదస్సులారా, సాధకులారా, మాండుక్యోపనిషత్తు అనే ఒక జ్ఞాన గంగతో ఇప్పుడైనా మీరు పవిత్ర స్నానాలు నడిచి, మీ మీద జంతుజాలాల పుణ్యం చేయటం వలన మీరు మానవులుగా రాలేదు అని, అది అపకీర్తి, అది విషతుల్యమైనది, అది మీకు శోభనివ్వదు, అలాంటి లోపభూయిష్టమైన అవైదికమైన అంశాలను వెంటనే త్యజించమని సదస్సులందరినీ బతిమాలుకుంటూ, మాండుక్యోపనిషత్తు తొలి 2 శ్లోకాల్లోనే, ఆ శ్లోకద్వయంలోనే ఎంత సంపద ఉందో అర్థం చేసుకోండి. ఇప్పటికైనా మీరే ఓంకారీశ్వరుడు, మీ మాతృక దైవం. మీరు మీ ప్రయాణం, మీ ఇన్వల్యూషన్ ప్రాసెస్ ఎలా జరిగిందంటే, యు ఆర్ ది వన్నెస్ కాల్డ్ ఓంకారం, యు ఆర్ ది గాడ్ కాల్డ్ ది ఎక్స్ప్రెస్డ్ ఫార్మ్ ఆఫ్ వన్నెస్, అండ్ యు ఆర్ ది కాన్షియస్నెస్ విచ్ ఈస్ ది ఎక్స్ప్రెస్డ్ ఫార్మ్ ఆఫ్ గాడ్, ద యూనివర్సల్నెస్ అండ్ యునీక్నెస్. యు ఆర్ ది బ్లెండ్ ఆఫ్ యూనివర్సల్నెస్ అండ్ యునీక్నెస్ అని సదస్సులకు విన్నవించుకుంటూ, మీలో అవైదికమైన అంశాలను త్యజించమని వేడుకుంటూ, మరింత మహిమాన్వితమైన జ్ఞానాన్ని మళ్ళీ తెలుసుకుందాం. స్వస్తి.